రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. నిన్న వైకుంఠ ద్వార దర్శన టోకన్ల జారీ కేంద్రం వద్ద జరిగినటువంటి తొక్కిసలాటలో క్షతగాత్రులు ఈ ఒక్క స్విమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే 6 మంది చనిపోయినట్టు ధృవీకరించినటువంటి నేపథ్యంలో మరికొంతమందికి సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు 20 మందికి పైగా ఇక్కడే చికిత్స పొందుతున్నారు. అయితే ఇవాళ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్, మిగతా మంత్రులు కూడా రాబోతున్నారు. దాంతోపాటు కూడా ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. అయితే నేను జరిగినటువంటి ఘటన నేపథ్యంలోనే ఒక్కసారిగా అటు భక్తుల్లో కూడా ఆందోళన నెలకొంది. అంటే 3 రోజుల పాటు ఇవ్వాల్సినటువంటి ఏదైతే టికెట్లు జారీ కేంద్రాల వద్ద దాదాపు 9 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 91 కౌంటర్లలో నిన్న పకడ్బందీగా నిర్వహించాలని చెప్పి కూడా మొదట భావించారు. అయితే అక్కడ పోలీసు అదే రకంగానే టీటీడీ సమన్వయ లోపం కారణంగా ఈ ఘటన జరిగినట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఒక్కసారిగా బైరాగపట్టడం వద్ద అదే రకంగానే విష్ణు నివాసం వద్ద ఎక్కువ సంఖ్యలో కూడా భక్తులు రావడము, అక్కడ ఆ ప్రాంతంలో చాలా పోలీసులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగానే ఘటన జరిగినట్టయితే స్పష్టంగా తెలుస్తోంది. అయితే చనిపోయినటువంటి మృతుల విషయాలకు వస్తే విశాఖకు చెందినటువంటి 3 అక్కడే చనిపోయారు. ఏదైతే రజనీ అనేటువంటి ఒక మహిళ, లావణ్య, శాంతి అనేటువంటి 3 మహిళలు. అదే రకంగానే తమిళనాడు మెట్టు సేల్వం చెందినటువంటి మల్లిక అనే మహిళ చనిపోయింది. అదే రకంగానే కర్ణాటకకు చెందినటువంటి నిర్మల అనేటువంటి మహిళ, నర్సీపట్నం చెందినటువంటి నాయుడు బాబు. అంటే 5 మంది మహిళలు చనిపోయారు, 1 పురుషుడిగా ఉన్నారు. ఈ 6 మంది మృతదేహాలకి సంబంధించి తిరుపతి రొయ్య ఆసుపత్రిలో ఇప్పటికే పోస్ట్ మార్టం పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఘటనకి సంబంధించి ఇష్యూ ఎక్కడ జరిగింది, అసలు అంత పెద్ద ఎత్తున అక్కడ క్రౌడ్ రావడానికి ఎవరు కారణం అనే దానిపైన ఒకసారి మనం అనాలిసిస్ చేస్తే సరిగ్గా 13 ఏదైతే ఈ నెల 10, 11, 12 3 రోజులకు గాను 1,20,000 టోకన్లు ఇవ్వడానికి టీటీడీ ఏదైతే 9 కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని చెప్పి టీటీడీ చైర్మన్తో పాటు అటు పాలక మండలి అధికారులు అనేక సందర్భాల్లో కూడా మీటింగ్లు చేశారు, రివ్యూ మీటింగ్లు పెట్టారు, మీడియా సమావేశాల్లో వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. బట్ అంత హడావిడి చేసినటువంటి టీటీడీ ఎందుకు అక్కడ ఏర్పాట్లలో భక్తుల భద్రతా విషయంలో నెగ్లెక్ట్గా ఉంది అనేటువంటి విషయాలు మాత్రం ఇప్పుడు పూర్తిగా కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. అంత పెద్ద ఎత్తున క్రౌడ్ అక్కడికి వచ్చినప్పుడు అక్కడ బైరాగపట్టడం మనం ఒకసారి గమనిస్తే ఏదైతే స్కూల్ రామానాయుడు స్కూల్ నుంచి కొంత దూరం వరకే క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సో అటు తర్వాత ఒక పార్క్లో అందరినీ కూడా ఉంచేసి వాళ్ళని కొంతమందిగా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఘటన జరిగినటువంటి సీన్ ఒకసారి మనం గమనిస్తే ఒక వ్యక్తికి ఊపిరాడకపోవడంతో ఆ వ్యక్తిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా అక్కడ డిఎస్పీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది గేట్లు తెరవడం జరిగింది. అయితే గేట్లు తెరుస్తున్నారు అనేటువంటి ఒక ఆలోచనతో వెనక ఉన్నటువంటి భక్తులందరూ కూడా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. అయితే అదే సమయంలోనే గేట్లు ఒక్కసారిగా కూడా లోపలికి తోసేయడము, ఆ ఉన్నటువంటి ముందర ఉన్నటువంటి భక్తులు వెనక ఉన్నటువంటి భక్తుల పైన వెళ్ళిపోయి పడిపోవడం. సో వెళ్ళిపోయి పడిపోవడంతోనే అక్కడ చాలా మంది ఊపిరాడకుండా కింద పడిపోయినటువంటి పరిస్థితి. చాలా మందిని సిపిఆర్ చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. సో సిపిఆర్ చేసినప్పటికీ కూడా అక్కడ వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా కేవలం అక్కడ ఉన్నటువంటి 108 కూడా అక్కడ లేకపోవడం, 108లు అక్కడ ఉన్నప్పటికీ ఆ డ్రైవర్లు కంప్లీట్గా ఎక్కడో దూరంగా ఉండడము. సో వాళ్ళందరూ కూడా క్షతగాత్రులను తరలించే ప్రయత్నంలో కొంత ఆలస్యం అవడము, దీంతోనే మృతుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణంగా మనం చెప్పచ్చు. ఒకటి పోలీసులు, ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో జరిగినటువంటి నిర్లక్ష్యము, మరొకటి 108 సిబ్బంది చేసినటువంటి నిర్లక్ష్యం. ఇప్పటివరకు ప్రాథమికంగా తెలిసినటువంటి నివేదిక ఇది. మళ్ళా అక్కడ ఉన్నటువంటి భక్తులు కావచ్చు, అంటే వాళ్ళ మాటల్లో అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అంతా కూడా, టీటీడీ సిబ్బంది అంతా కూడా ఉదయం నుంచి కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. క్యూ లైన్లో ఉదయం పంపించిన తర్వాత అక్కడ కనీసం కొన్ని వసతులు కూడా లేవు, కనీసం బాత్రూమ్కి వెళ్ళడానికి సదుపాయాలు కూడా లేనటువంటి పరిస్థితి అక్కడ ఉందని కూడా స్పష్టంగా భక్తుల మాటలను మనం విన్నాం. ఒక్కసారిగా టీటీడీ అదే రకంగా పోలీసుల పైన ఎలా విరుచుకుపడ్డడం మనం చూసాము. అయితే ఇంత పెద్ద ఎత్తున ప్రచారాలు చేసినటువంటి టీటీడీ, అంత పెద్ద ఎత్తున ధార్మిక సంస్థగా ఉన్నటువంటి టీటీడీ, ఎంతోమంది ఎంప్లాయీస్, సిబ్బంది ఉన్నటువంటి ఈ ఒక్క సంస్థన ఎందుకు మేనేజ్మెంట్ చేయలేకుండా పోయింది అనేటువంటి విషయాలపైన ఇప్పుడు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఇదే ఘటన పైన చాలామంది కూడా సీరియస్ అవుతున్నారు. వివిధ రాజకీయ పార్టీలతో పాటు అనేక మంది కూడా తిరుపతి స్విమ్స్ హాస్పిటల్కి వస్తున్నారు. అదే రకంగానే 6 మంది చనిపోయారు కాబట్టి చనిపోయినటువంటి వారి
కుటుంబాలు పూర్తిగా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా ఇది మేనేజ్మెంట్ లోపంగానే చెప్తున్నారు. ఎందుకంటే గతంలో అనుభవాలను ఎందుకు దృష్టిలో ఉంచుకోలేదు? దాదాపు 3,000 మంది పోలీసులను అక్కడికి మోహరించారు. ఎందుకు దాన్ని పకడ్బందీగా ఏర్పాట్లు చేయలేకుండా పోయారు అనే దానిపైన కూడా ఇప్పటికే కొంత విమర్శలు అయితే వినిపిస్తోంది. బట్ ఇవాళ సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మిగతా మంత్రులందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత పూర్తి నివేదిక ఇస్తామని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. కాబట్టి అసలు ఎటువంటి నివేదిక ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా ఈ ఘటన పైన సమగ్ర విచారణ జరపాలి. ఇప్పటికే ఒక కమిటీని వేసేందుకు కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్కి సంబంధించి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అసలు 3 రోజుల పాటు ఇచ్చేటువంటి టికెట్ల జారీ నేపథ్యంలోనే 1,20,000 టికెట్లు పూర్తయినటువంటి సందర్భంగా ప్రస్తుతం వైకుంఠ ద్వార టోకన్లకు సంబంధించి జారీ నిలిపివేసినట్టయితే టీటీడీ ప్రకటించింది. ఇక 13వ తారీఖు నుంచి మళ్ళీ ఎప్పుడు ఇస్తామనే దానిపైన కూడా ప్రకటన చేస్తామని చెప్పి కూడా చెప్పింది. అయితే ఇప్పుడు క్యూలైన్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇక రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనే దానిపైన కూడా భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఇక్కడ నుంచే కాదు, నార్త్ ఇండియా నుంచి వచ్చున్నారు, అటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఇటువంటి ప్రాంతాల నుంచి కూడా వచ్చినట్టు భక్తులతో మనం మాట్లాడాం. సో వీళ్ళందరూ కూడా ఒకటే ఫైర్ అవుతున్నారు. అన్ని కేంద్రాలు పెట్టారు, కానీ ఒక కేంద్రం వద్దే అంతమంది భక్తులు రావడానికి కారణాలు ఏంటి? ఒకవేళ ఇక్కడ ఎక్కువ మంది భక్తులు ఉంటే ఎక్కడైతే తక్కువ ఉంటారో అక్కడికి తరలించే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఒకటి, తొక్కిసలాట జరిగిన తర్వాత అక్కడ అంబులెన్స్ డ్రైవర్లు ఎందుకు లేరు? మరోవైపు పోలీస్ వాహనాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు పోలీస్ వాహనాల్లో ఆ క్షతగాతులను తరలించలేదు? ఇవన్నీ కూడా ప్రశ్నలుగా మిగిలినటువంటి నేపథ్యంలోనే వీటన్నిటికి కూడా అటు ప్రభుత్వం కానీ టీటీడీకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇవాళ సీఎం వచ్చిన తర్వాత పూర్తి నివేదిక ఇస్తామని చెప్పి కూడా టీటీడీ అధికారులు, అదే రకంగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు స్పష్టం చేస్తారు.